Hello friends, welcome back to channel friends. NTR UHS, Dr. NTR University of Health Sciences 2024-25కి సంబంధించినటువంటి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి కదా మనకి. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి మనం ఇప్పటివరకు అయితే మనకి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, లైక్ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందని మాకు తెలుసు. సో తర్వాత వచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, తర్వాత సీట్ అలాట్మెంట్స్, తర్వాత వచ్చేసి రిపోర్టింగ్స్, తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పేసి మనం ఎప్పటికేంచో మాట్లాడుకుంటున్నాం. సో అదేవిధంగా మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకోలేదు. జస్ట్ నార్మల్గా వెబ్ ఆప్షన్స్ అంటే ఇలా ఇవ్వాలి ఇది అని చెప్పేసి అనుకున్నాం, కానీ సో మనం పర్టికులర్గా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ గురించి అయితే వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే వెబ్ ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే సో యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది మన ఛానల్ గురించి. చాలామంది చూస్తున్నారు, మీకు కూడా లైక్ చేయొచ్చు మీరు కూడా అని చెప్పేసి రికమెండ్ చేస్తుంది. సో అందుకొరకు ప్లీజ్ డూ దట్ ఫాస్ట్. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రొసీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వేరే వాళ్ళకి సంబంధించిన అటువంటిది సేమ్, బట్ కాకపోతే ఇందులో ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. సో దట్ టు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎన్ని ఇవ్వాలి, ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలి అని చెప్పేసి చూస్తూ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కింద మనకి తెలుసు కదా, సో ఇక్కడ ఇందులోకి వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులోకి వచ్చి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు వేరే ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోండి, మనకైతే ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ NR4 వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకటి వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇవ్వాలి అంటే, సో ఎంత ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు టోటల్గా వచ్చేసి మనకి ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్ అనేవి ఐపీ మార్క్సెస్ లైక్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనకైతే సీట్స్ అయితే ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కనుక ఆలోచిస్తే టోటల్గా మనకి గ్రూప్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తే 600 మార్క్స్కి సో మీకు ఎంత వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ మనకి. సో అవుట్ ఆఫ్ 600 మనకు వచ్చింది అనుకుందాం, చాలా మందికి 600 వస్తాయి కాబట్టి 600 వచ్చినాయి అని చెప్పేసి అనుకుందాం. 600కి 600 వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్, సో వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో కాబట్టి సో మీరు టాప్ 10లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ 10లో ఉన్న కాలేజెస్ ఇవి మాత్రమే ఇవ్వండి. సో టాప్ 10 కాలేజెస్ లైక్ ట్రై టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫస్ట్, ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఇవ్వండి, బట్ ఏంటంటే 600కి 600 వచ్చిన వాళ్ళకి ఏంటంటే టాప్ 10లో ఇవ్వగానే వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లోనే కాబట్టి సో ఫేజ్ 1లోనే కాబట్టి వీళ్ళకి వెంటనే సీట్ అయితే వస్తుందన్నమాట. లైక్ 600కి 600 వచ్చిన వాళ్ళకి టాప్ 10 కాలేజెస్ ఇచ్చేస్తే వాళ్ళకి ఫస్ట్ వెంటనే సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది ఇలా ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు సీట్ వచ్చినా కానీ ఇప్పుడు అనుకుందాం మనం లైక్ చూద్దాం, ఇప్పుడు 600 మార్క్స్ వచ్చినాయి ఒక్కతనికి. సో బట్ అతను వచ్చేసి ఇక్కడ టాప్ 10 కాలేజ్ ఇవ్వలేదు, బట్ ఆయనకి నచ్చినటువంటి కాలేజ్ ఏదైతే తెలియని కాలేజ్ ఇచ్చాడు. సో సమ్ ఎక్స్ కాలేజ్, ఈ కాలేజీ ఆయన రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు బాగాలేదు, ఈయనకు నచ్చట్లేదు. సో ఇప్పుడు రిపోర్టింగ్ చేయాలా లేదా అనేసి అనుకుంటున్నారు కాబట్టి సో మనకి బీఎస్సీ నర్సింగ్కి చూస్తే రిపోర్టింగ్ చేయకపోయినా కానీ మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు ఫర్ ఫేజ్ 2కి మనం వెళ్ళడానికి. అదేవిధంగా ఈ ఇయర్ చూస్తే కనుక పారామెడికల్ వాళ్ళకి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి చెప్తారు, మీరు కనుక లైక్ మీరు ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయకపోయినా కానీ మీరు ఫేజ్ 2కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి మనకి ఇస్తారు. కాబట్టి సో అదొక ధైర్యం అయితే ఉంటుంది, రిపోర్టింగ్ చేయకుండా కానీ సబ్సిక్వెంట్ ఫేజెస్కి అయితే మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో అందుకొరికి ఏం చెప్తున్నానంటే, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ 500 ఎబోవ్ వచ్చిన వాళ్ళైనా ఇంకా ఏదైనా మార్క్స్ కొంచెం 600కి తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా మీరు ఫస్ట్ 10 కాలేజెస్ లిస్ట్లో వచ్చేసి టాప్ 10 కాలేజెస్ పెట్టుకోండి. అంటే టాప్ 10 ప్రియారిటీస్ లిస్ట్లో మీరు టాప్ 10 కాలేజెస్ అయితే పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ వీటితోటి సేవ్ చేసేసి పంపించకండి. ఇంకా 11 ప్రియారిటీ నుంచి అప్ టు మీకు ఎంత ప్రియారిటీస్ కావాలి, 50 కావాలా, 60 కాలేజెస్ పెట్టుకోవాలా, 70 కాలేజెస్ పెట్టుకోవాలని చెప్పేసి మీరైతే ఖాళీగా ఉంచకుండా పెట్టేసుకోండి. సో ఫస్ట్ అయితే 600కి 600 వచ్చిన వాళ్ళు టాప్ 10 కాలేజెస్ మాత్రమే ఇవ్వండి ఫస్ట్ ఫేజ్లో. అండ్ టాప్ 10 కాలేజెస్ అంటే వీటిపైన సెపరేట్ వీడియో కావాలంటే నేను మళ్ళీ చెప్తాను మీకు, వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ బిలో 600 ఎవరికైతే వచ్చిందో, సో బిలో 600 ఎవరికైతే వచ్చినాయో
మీరైతే వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, లైక్ ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ ఇవ్వండి, తర్వాత టాప్ 20 కాలేజెస్ ఇవ్వండి. అంటే 10 తర్వాత మిగతా కాలేజెస్ ఏవైతే బెస్ట్ ఉన్నాయో అవి ఇవ్వండి. తర్వాత ఇంకా మీకు నచ్చినటువంటి కాలేజెస్, మీకు దగ్గరైనటువంటి కాలేజెస్ ఏవైతే జస్ట్ అప్పుడప్పుడు పేరు వినిపించినటువంటి కాలేజెస్ అయినా పర్లేదు, అవి అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా? సో మనకు గుర్తుపెట్టుకొని ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయకున్నా కానీ ఫేజ్ 2కి అయితే ఎలిజిబుల్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు కనుక చూస్తే మనకి వెబ్ ఆప్షన్ ఇవన్నీకైతే ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి దానిలోకి వచ్చేసేయాలి. సో వచ్చేసిన తర్వాత మన డీటెయిల్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి, తర్వాత ఏపీఎస్సి ర్యాంక్, అంటే ఇది వాళ్ళ కొరకు కాబట్టి, వేరే వాళ్ళ కొరకు కాబట్టి అవసరం లేదు. ఇక్కడ మెరిట్ ర్యాంక్ అయితే చూపిస్తుంది. మీకు జెండర్, ఏరియా అండ్ మీ యొక్క నేమ్ యాజ్ పర్ అంటే మీ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎలా పెట్టారో ఆ యొక్క నేమ్ అండ్ మీ కేటగిరీ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు తెలుసు. సో ఆల్రెడీ మనము వివో అప్రూవ్డ్ దానికి చూసాం, అలానే సేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్ అని చెప్పేసి, యూజర్ మాన్యువల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో మనం క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకైతే వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆటోమేటిక్ ఇది మొత్తం ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చేసి చూసుకున్నట్లయితే అప్డేట్ అవుతుంది. వర్షన్ చాలా ఫాస్ట్గా ఉంది. సో మీరు కొంచెం అర్థం చేసుకోనికే తక్కువ మీకే టైం పట్టిద్ది. సో ఓకే, ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అనుకుంటే మనకి డిస్ట్రిక్ట్ వారిగా అయితే కాలేజెస్ ఉంటాయి కాబట్టి డిస్ట్రిక్ట్ వారిగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు అనుకుందాం గుంటూరు మెడికల్ కాలేజ్ కావాలి, సో పారామెడికల్కి. సో ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనే దానిపై క్లిక్ చేసి, సో మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా క్లిక్ చేయగానే మనకైతే ఇంకా ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ యాక్షన్, ఇక్కడ కాలేజెస్ లిస్ట్ యాక్షన్ అని చూపిస్తుంది. సో మళ్ళీ ఇది వరకు ప్రాసెస్ వేరే ఉంటుండే, మళ్ళీ మిస్ అవ్వకండి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో కాలేజ్ అంటే ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? సో ఓకే, నాకు ఇక్కడ వచ్చేసి ఈ కాలేజ్ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ అల్లూరి కాలేజ్ ఇది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి, వెబ్ ఆప్షన్స్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో అలా యాడ్పై క్లిక్ చేస్తే మనకి ఇలా పాపప్ అయితే వస్తుందన్నమాట. ఏంటి, యూజర్ అలర్ట్, వెబ్ ఆప్షన్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. సో వచ్చింది ఇలా ఇదే విధంగా మనకి. సో ఇక్కడ ఈ యొక్క కాలేజ్ ఫస్ట్ ఇచ్చినాం. సో నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క కాలేజ్ నచ్చింది, దీన్ని సెకండ్ ఇచ్చినాం. సో నాకు ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ఇవే ఉన్నాయి, ఈ డిస్ట్రిక్ట్లో మరి ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో వేరే ఉన్నాయని చెప్పేసి అనుకుంటే, సో మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్ దాని దగ్గరికి అయితే వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ కావాలి. సో లైక్ నెక్స్ట్ అనుకుందాం వైజాగ్లో ఏమున్నాయి, సో నెక్స్ట్ అనుకుందాం ఒంగోలులో ఏమున్నాయి, నెక్స్ట్ అనుకుందాం చిత్తూరులో ఏముంది, నెక్స్ట్ అనుకుందాం కర్నూలు మెడికల్ కాలేజ్, నెక్స్ట్ అనుకుందాం అనంతపూర్. సో అదేవిధంగా ఆ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి 1 by 1గా. సో ఇక్కడైతే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న లిస్ట్లో అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది, తర్వాత నెక్స్ట్ అలాగే ఇక్కడ సెకండ్ సెలెక్ట్ చేసుకుంది, ఇక్కడ థర్డ్ సెలెక్ట్ చేసుకుంది, ఇలాగైతే సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో లేదు అన్న నాకు వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఈ యొక్క కాలేజ్ నేమ్ పైన గట్టిగా ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడికైతే స్క్రోల్ అయితే చేయవచ్చు. డ్రాగ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేస్తే మీకైతే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో యాడ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సో ఇది ఎవరు చెప్పారు, లేదు అన్న ఈ ఆప్షన్ డిలీట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. సో లేదు అన్న మేము సరిగ్గానే చేసిన వెబ్ ఆప్షన్స్ ఇంకా సరిపోతుంది మాకు అని చెప్పేసి అనుకుంటే ఓకే, మీరు సంతృప్తి చెందితే ఇక్కడ మీ యొక్క కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోండి, ఎన్ని కాలేజెస్ ఇచ్చేసినారు అని చెప్పేసి. సో అన్నీ ఇచ్చేసినారు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. కింద అయితే మనకి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో మీరు కనుక చూస్తే సేవ్ అండ్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు సేవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకైతే ఇలాగైతే పాపప్ మెసేజ్ అయితే వస్తుంది, ఓకే పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఇది ఇప్పుడు పాపప్ మెసేజ్ వస్తే క్యాన్సిల్ చేస్తే మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మన మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా? సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ. సో ఓటీపీ రానికి కొంచెం ప్రాబ్లం అయితే కనుక మీరు తప్పకుండా అయితే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అయితే ఉంటుంది, ఆ రీసెంట్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరైతే పీడిఎఫ్ రూపంలో మీ యొక్క ఫైల్ని, మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
సో దట్ సింపుల్ అనమాట. సో మనం ఇందాక ఇది ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ప్రతి ఒక్కరు ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు నెట్ సెంటర్కి పోయినా కానీ నెట్ సెంటర్ వాళ్ళైనా మీ సేవ వాళ్ళైనా చెప్తే ఇస్తారు, ఏదో హరిబర్గైనా ఎలాగైనా ఇస్తారు. బట్ వెబ్ ఆప్షన్స్లో చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కాలేజెస్ ఫస్ట్. కాలేజెస్ అంటే టాప్ కాలేజెస్ ఫస్ట్, టాప్ పేరుగాంచిన కాలేజెస్. అండ్ ఈ యొక్క టాప్ కాలేజెస్ మనం ఎందుకు అంటామంటే ఇందులో కనుక చేసే ప్లేస్మెంట్ ఈజీగా రావాలి, అంటే జాబ్ ఈజీగా రావాలి. మనం చేసేది మొత్తం క్లినికల్స్ పరంగా ఉంటుంది కాబట్టి, హాస్పిటల్ డీలింగ్ ఉంటుంది కాబట్టి ఇందులో చేస్తే కనుక చేసి ఇలా ఇప్పుడు 4 years డిగ్రీ, ఈ యొక్క 4 years డిగ్రీ కంప్లీట్ చేసినాం, బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే ఒక 30,000 నుంచి 40,000 లోపు మనకు శాలరీ వచ్చే జాబ్ అయితే ఒక హాస్పిటల్లో మనకి హైర్ చేసుకున్నట్టుగా ఉండాలి. సో ఇప్పుడు టాప్ కాలేజీలో చేస్తే కనుక మీకైతే ఈ యొక్క శాలరీతో ఈ యొక్క ప్యాకేజెస్తో మీకు జాబ్ ఇస్తారు. లేదు మేము టాప్ కాలేజీలో కాదు, జస్ట్ నార్మల్ కాలేజీలో మేమైతే ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసామనేసి మీరు అనుకుంటే కనుక సో మీకు వచ్చే శాలరీ ఇక్కడ ఎంత ఉంటుందంటే బిలో 10,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బిలో 10K శాలరీ ఇప్పుడు ఈ మధ్య రేట్స్ చూసుకున్నట్లయితే చాలా హై రేట్లు ఉన్నాయి కాబట్టి బిలో 10,000 ఎటు అవ్వవు. సో మళ్ళీ బిలో 10,000 హై అంటే మీకు ఎక్కువగా హై టాస్క్ వర్క్ ఇస్తారనమాట. సో అలా ఇబ్బంది అయితే అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో టాప్ కాలేజ్ ఫస్ట్ ఇవ్వండి. టాప్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజెస్, పేరుగాంచిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ ఉంటుంది, అన్న SVU రీజన్ వాళ్ళు AU రీజన్లో ఇవ్వచ్చు అంటే ఏం పర్లేదు, వీళ్ళు ఇందులో ఇవ్వచ్చు, వీళ్ళు ఇందులో ఇవ్వచ్చు, ఎందులో అయినా మీకు సీట్ అయితే వస్తుంది, ఎక్కడైనా ఇవ్వచ్చు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా? సో మనకి ఒకటే ఉంది కాబట్టి NTR UHS, దాంట్లో భాగంగా మీరైతే ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో రిగార్డింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ టాప్ కాలేజెస్ లిస్ట్. సో మీకు కనుక టాప్ కాలేజ్ కావాలనుకుంటే, లిస్ట్ కావాలనుకుంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే టాప్ కాలేజ్ లిస్ట్ ఎలా తెలుస్తుందంటే మోర్ దెన్ 10 కామెంట్స్ కనుక వచ్చాయనుకోండి, మోర్ దెన్ 10 కామెంట్స్ వస్తే కనుక నేను తప్పకుండా టాప్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను చేస్తాను. బట్ కామెంట్ అయితే టాప్ కాలేజెస్ లిస్ట్ చేయండి అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఇది, సో మీరు కామెంట్ చేస్తే నాకేదో ఎంకరేజ్మెంట్, ఉత్సాహం రాదు. సో టాప్ కాలేజ్ కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి, బట్ అదంతా వేరే. ఏంటంటే 10 కామెంట్ చేస్తే నాకు అర్థమైపోతుంది చాలా మందికి అవసరం ఉంది ఈ యొక్క వీడియో చేద్దాం అని చెప్పేసి నాకు అనుకుంటారు కాబట్టి సో అలా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్కగా లైక్ అయితే చేయండి. అండ్ సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 B.Pharmacy కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ BPT కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.